జమ్మలమడుగులోని వైసీపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, రేపు నెల 3వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ స్టీల్ కార్పొరేషన్ పనులు ప్రారంభించేదానికి ఇక్కడికి 3వ తారీఖున వస్తున్నారని తెలుస్తా ఉంది. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి గారు కానీ, ఎంపీ అవినాష్ రెడ్డి గారు, అదేవిధంగా ఎమ్మెల్సీలు, గౌరవ ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, కడప ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి నాయకులు అందరూ కూడా ఈ సందర్భంగా దమ్మలమడుగుకు చేరుకొని రేపు 9:30కు దమ్మలమడుగు చేరుకొని అందరం కలిసి, గతంలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ స్టీల్ కార్పొరేషన్ తరఫున పనులు ఫౌండేషన్ వేసిన ప్రదేశాన్ని, అదేవిధంగా జేఎస్డబ్ల్యూ చైర్మన్ గారు అయినటువంటి సజ్జన్ జిందాల్ గారితో కలిసి అక్కడ పనులు ప్రారంభించినటువంటి పరిస్థితి మనందరికీ కూడా తెలుసు. ఆ ప్రదేశాన్ని సందర్శించి, గతంలో మనందరికీ తెలుసు ఇక్కడ ఉక్కు ఫ్యాక్టరీ, కడప ఉక్కు మన హక్కు అనే విధంగా ప్రతి ఒక్కరం కూడా కలలు కన్నాం. త్వరగా ఫ్యాక్టరీ నిర్మాణం జరగాల, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రావాలా, ఈ ప్రాంతం డెవలప్మెంట్ జరగాలని చెప్పి ప్రతి ఒక్కరూ కోరుకోవడం. ఆ రోజు మాజీ ముఖ్యమంత్రి వర్యులు మహానేత రాజశేఖర రెడ్డి గారు దాన్ని ప్రయత్నం చేయడం, దాదాపు బ్రాహ్మణి కింద 1,300 కోట్లు ఖర్చు పెట్టడం, అది ఆగిపోవడం జరిగింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మనందరికీ తెలుసు, ముఖ్యమంత్రి అయిన వెంటనే 2019లోనే ఇక్కడ స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టాలని చెప్పి చిత్తశుద్ధితో ఒక ఫౌండేషన్ కూడా వేయడం జరిగింది. తర్వాత వైఎస్ఆర్ స్టీల్ కార్పొరేషన్ కింద అక్కడ పర్మిషన్లు కూడా, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కానీ, గండికోట ప్రాజెక్ట్ నుంచి 2 టీఎంసీ నీళ్ళు అలాట్మెంట్ కానీ, అదేవిధంగా ట్రాన్స్మిషన్ లైన్స్ కానీ, పవర్ కోసము సబ్స్టేషన్ నిర్మాణం కోసం కానీ, రోడ్లు కానీ, కాంపౌండ్ వాల్ కానీ, రైల్వే లైన్కి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఒక ఫ్యాక్టరీ నిర్మాణం కోసం అవసరం అవుతున్నాయో వాళ్ళకి ఇచ్చే రాయితీల విషయంలో కానీ, అక్కడ పెట్టుబడి పెట్టేటువంటి జేఎస్డబ్ల్యూ లిమిటెడ్ చైర్మన్ గారి సజ్జన్ జిందాల్ గారిని ఒప్పించి ఇక్కడ పెట్టుబడి పెట్టేదానికి మొత్తం 8,800 కోట్లు పెట్టుబడి పెట్టి 3 మిలియన్ మెట్రిక్ టన్స్ పర్ యానం స్టీల్ ఉత్పత్తి క్రూడ్ స్టీల్ ఉత్పత్తి చేసేదానికి, అదేవిధంగా అక్కడ సోలార్ పవర్ ప్లాంట్, పవర్ జనరేషన్ కూడా నిర్మాణం చేసేదానికి దాదాపు 3,000 ఎకరాల పైన అలాట్మెంట్ చేయడం, ల్యాండ్ కూడా డబ్బులు కేటాయించడం, 21-22 బడ్జెట్లోనే జగన్మోహన్ రెడ్డి గారు దానికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డబ్బులు కూడా రిలీజ్ చేయడం, రోడ్డు పనులు ప్రారంభించారు, కాంపౌండ్ వాళ్ళ నిర్మాణం కూడా చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఒక ఫ్యాక్టరీ రావాలంటే పర్మిషన్లు ఇంపార్టెంట్, తర్వాత పెట్టుబడికి పెట్టే వాళ్ళు కావాలా, పెట్టుబడి పెట్టే వ్యక్తిని కూడా తీసుకురావడం జరిగింది. ఆ రోజు ఈ పెట్టుబడి పెట్టే సజ్జన్ జిందాల్ గారిని మీద కూడా కేసులు పెట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినటువంటి ఈ కూటమి ప్రభుత్వం రాష్ట్రకు వాస్తవాలు తెలుసుకొని ఇక్కడ ఆ సజ్జన్ జిందాల్ గారితోనే పనులు కొనసాగించేదానికి మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వస్తా ఉన్నారు. 2 సంవత్సరాలు అయింది, ప్రభుత్వం వస్తానని చెప్పారు. 15 రోజుల్లో పనులు ప్రారంభిస్తామని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. కడప జిల్లాకు వచ్చిన సందర్భంగా 2 సంవత్సరాలు పూర్తయినా కూడా ఏ మాత్రం కూడా పనులు ప్రారంభించకపోవడం అనేది మనందరం కూడా చూస్తే ఇది చాలా బాధాకరమైన పరిస్థితి. ఎందుకంటే ఎప్పటి నుంచి ఎదురు చూస్తూ ఉన్నాం. ఈరోజు ఇంత నిర్లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనులు ప్రారంభించకుండా 2 ఏళ్లు పూర్తి అయిపోయింది. ఈ రోజు మళ్ళీ పనులు ప్రారంభించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. నేను మనవి చేస్తున్నా, ఇదేదో జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చింది కాబట్టి ఇది పూర్తి చేస్తే ఆయనకి ఎక్కడ పేరు వస్తుందో అనే ఆలోచన కాకుండా ఈ ప్రాంత డెవలప్మెంట్ దృష్టిలో పెట్టుకొని ఈ పనులు తప్పకుండా ప్రచారంలో కాకుండా ఆచరణలో వీళ్ళు త్వరగా పూర్తి చేయాలని చెప్పి డిమాండ్ చేసేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వస్తున్నారు. ఈరోజు ఒక ఎమ్మెల్సీగా నేను ఒక
ఎక్స్ ఎమ్మెల్యేగా ఈ ప్రాంతం నుంచి ఉన్న వ్యక్తిగా నేను కూడా ఈ ప్రాంత నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి, అదేవిధంగా ఈ ప్రాంతం డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారిని దీన్ని మేమందరం కూడా కోరేది త్వరగా పూర్తి చేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతుంది.